పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్నమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్నమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలశౌరెడ్డి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు తల్లిదండ్రులైన ఏరువ మర్రెడ్డి, అన్నమ్మ మరియు అన్న ఏరువ బల్తారెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. ఓజే శౌరీలు కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు ఓఆర్ జోసఫ్, ఓజే రఫాయేలు, అంతోని, డి జ్ఞానమ్మ, మరియప్ప, మరియమ్మ, పి జోసఫ్, శ్రీనివాసరెడ్డి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో బిడ్డలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు జ్ఞానము శాంతి సమాధానాలు దయచేయమని ఓజే శౌరీలు, రోసి, నిర్మల, మైకేల్, పృథ్వీ, అవినాష్, నీతు సమర్పిస్తున్నారు. ప్రథమ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణ సగిలి ప్రకాష్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. కీర్తిశేషులు ఓఆర్ జోసఫ్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఓజే రోసి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జోస్నకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని గోటివాడ జయరాజు, జ్యోతి, మర్రి మరియమ్మ, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నిలు, బాబాయిలు, మామయ్య, అత్త, అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో మీరు నా శిష్యులగుదురు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును వారు విశ్వసించడం లేదు ఆనాటి ప్రజలు. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి పంపితేనే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, ఆయనకు ఇష్టమగు పనులను నేను చేయుచున్నాను, కనుక పనులను చూచి నన్ను విశ్వసించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మాట యందు మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్న వారంగా ఉంటాము. లేనట్లయితే ఇంకా బానిసలముగా పాపములో మ్రగుచు ఉంటాము. కాబట్టి ఆయన మాటకు అంటిపెట్టుకొని ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. కరుణామయుడమైన ఓ సర్వేశ్వర, ప్రాయశ్చిత క్రియల ద్వారా శుద్ధిని పొందిన మీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపుము. కనికరించి మీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతడు దేవదూతను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు, 91, 92 వచనములు మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలువకుండుట, నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరెలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాయిద్యములు, వీణలు, సుతులు మొదలైన వాయిద్యముల సంగీతము వినగని శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడూ లేడని పలికెను. అందులకు షడ్రకు, మెషకు, అబేద్నెగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను.
షడ్రకు మెషకు అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు ధనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పెను. అంతట నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున బడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుష్యులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతని పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మ్రొక్కరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడవైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. దేవళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. నీవు దేవదూతల నెడు సింహాసనముపై ఆసీనుడివై క్రింద పాతాళ లోకము వైపు పారచూతువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవము నీకే కలుగునుగాక. రాజు సింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. ఆకాశ గోళమున నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై, నీ కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై. మాట్లాడుమో దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడుమో దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడుమో దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడుమో దేవా నిత్య జీవపు ఊటలు. కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై, నీ కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై.
ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనములు 31 నుంచి 42 వరకు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటులా చెప్పగలరు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా బోధనలను అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి వద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చాను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము జారిని సంతానము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అగుచ్చో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. ఏలైనా నేను ఆయన యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలనే వచ్చి తిని, కానీ నా అంతట నేను రాలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము, క్రీస్తు ప్రభు యూదులను చూసి ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందెదరు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్ము స్వతంత్రులను చేయును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మాట యందు మనము నెలకొని ఉండాలి. ఆయన మాటను మనము విశ్వసించాలి, దాన్ని పాటించే వారముగా మనము ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు విధంగా అంటున్నారు, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఖండింపబడడు, అతడు మరణం దాటి జీవమందు ప్రవేశించును అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మాట యందు ఎవరైతే నిలిచి ఉన్నారో వారు సత్యాన్ని గ్రహిస్తున్నారు, దాని ద్వారా స్వతంత్రులుగా మారిపోవచ్చున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ప్రభు విధంగా తెలియజేస్తున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. కాబట్టి తండ్రి ఆజ్ఞలను ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు పాటించి ఉన్నాడో, మనము క్రీస్తు ప్రభు మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే మనము ప్రభువులో నెలకొని ఉంటాము. అప్పుడు సత్యాన్ని మనం గ్రహిస్తామని ప్రభు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు యూదులతో అంటున్నారు, మేము అబ్రహాం సంతానమని వారు తెలియజేసినప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు అయిపోతాడు. అంటే పాపం అనేది ప్రభు నుంచి దూరంగా తీసుకొని వెళ్తుంది.
సైతానుకు దగ్గరగా చేస్తుంది. కాబట్టి మనం బానిసగా మారిపోతాం. ఒక కాడిని ఎత్తుకొని మోసుకొని పోయే బానిసగా మనం మారిపోతాం. ఎప్పుడైతే ఈ పాపం నుంచి విముక్తి దొరుకుతుందో అప్పుడు విడుదల. క్రీస్తు ప్రభునందు మనము స్వతంత్రంగా మారిపోతాం. మనం చేసిన పాపం మనకు ఒక కాడిగా మారిపోతుంది, ఒక అడ్డంగా మారిపోయి మనల్ని బానిసలుగా చేస్తుంది. బానిసలుగా ఉండడం ప్రభువుకి ఇష్టం లేదు. మనము స్వతంత్రులుగా ఉండాలని ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. 2 కొరింథీ 3:17 చూసినట్లయితే, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడో అక్కడ స్వతంత్రం ఉంటుంది. కాబట్టి మనలో వాక్కు నెలకొని ఉన్నట్లయితే మరి ఆ వాక్కు మనల్ని స్వతంత్రులను చేస్తుంది. మరి కుమారుడు కుటుంబమునకు సంబంధించిన వాడు ఎల్లప్పుడూ కుటుంబంలో ఉంటాడు. కాబట్టి ఆయన పాపానికి బానిస కాదు. కుమారుడు క్రీస్తు ప్రభువు నిజముగా మనల్ని స్వతంత్రులను చేస్తారు. నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు అని ప్రభు తెలియజేస్తున్నారు. కానీ వీరు మేము అబ్రహాం సంతానము, మాలో పాపము లేదు, మేము బంధింపబడం లేదు, కాబట్టి మీరు ఏ విధంగా మేము స్వతంత్రులం అవుతాము, సత్యమును తెలుసుకుంటామని తెలియజేస్తున్నారు అని ప్రభువును వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని సంపూర్ణను స్వతంత్రులను చేస్తూ ఉంది. ఈ యొక్క సత్యము ఏం చేస్తుందంటే పాపం అనే బానిసత్వపు కాడిని విరగొడుతుంది. ఈ యొక్క సత్యము ఏమి చేస్తుందంటే తీర్పు మరి నరకం అనే కాడిని విరగొడుతుంది. ఈ సత్యం ఏం చేస్తుంది అంటే అనుమానం అనే కాడిని విరగొడుతూ ఉంది. వీటన్నిటిని మనము క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా, ఆయన మాటను సంపూర్ణంగా విశ్వసించినట్లయితే మనము స్వతంత్రులంగా మారిపోతాము అని ప్రభు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు తండ్రి యొద్ద నుంచి వచ్చాడని వారు విశ్వసించటం లేదు. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఆయన మాటపై నమ్మకం ఉంచుతూ ఉన్నారో వారు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని పొందుకుంటారని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ మనకు నిజమైన దేవుడు ఎవరు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. నెబుకద్నెజరు అనే రాజు ఒక ప్రతిమను చేయించాడు. బంగారు మూర్తిని ఒక దైవంలాగా పూజించమని ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఆదేశాన్ని ఇచ్చి ఉన్నాడు. అందరూ కూడా ఆ ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నారు. మరి దానియేలుకు 3 మిత్రులు ఉన్నారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 3 వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. మరి వీరు మాత్రము ఆ యొక్క దైవాలను, ఆ విగ్రహాలను ఆరాధించటం లేదు. అది గమనించి కొంతమంది మరి ఆ రాజుకు, నెబుకద్నెజరు రాజుకు మరి ఫిర్యాదు చేసి ఉన్నారు. ఎవరైతే ఆ విగ్రహాన్ని ఆరాధించరో వారు బగబగా మండుచున్నటువంటి ఆ మంటలో వేసి కాల్చివేయబడతారని రాజు ఆజ్ఞాపించి ఉన్నాడు. కానీ ఈ 3 వ్యక్తులు మాత్రము ఆ పని చేయటం లేదు. అప్పుడు వారు రాజు దగ్గరకు తీసుకొని రాబడ్డప్పుడు, రాజా, మీకు మేము జవాబు ఇవ్వనక్కర్లేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండం నుండి మీ బారి నుండి రక్షింపగలడు అని వారు విశ్వసించి ఉన్నారు. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కళ్ళ ముందు మరణం చూస్తూ కూడా ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసాన్ని వారు ఉంచున్నారు. వారు ఇంకొక మాట కూడా అంటున్నారు, ఒకవేళ ప్రభు మమ్ము కాపాడకున్నను మేము మీ దైవములను కానీ మీరు నెలకొల్పిన ఈ సువర్ణ మూర్తిని కానీ మేము ఆరాధించము. ఆ విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు. యెహోషువ గ్రంథం 24:15 యెహోషువ కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. నేనును నా కుటుంబమును ప్రభువును మాత్రమే ఆరాధిస్తాం, ఏది ఏమైనా సరే అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈనాటి మొదటి పట్టణంలో ఈ 3 వ్యక్తులు కూడా నిర్ణయం తీసుకున్నారు, మేము ప్రభువుని ఆరాధిస్తాము, దేనిని ఆరాధించము, ఏది ఏమైనా సరే మేము చనిపోయినా సరే అని ప్రభువు మీద భారం వేసి ఉన్నారు.
కానీ అది చూసిన నెబుకద్నెజరు వెంటనే మరి మండిపడి అతని సేవకులను పిలుస్తున్నాడు. సేవకులను పిలిచి ఆ మంటను 7 రెట్లు పెంచండి, ఆ మంటను కొలిమిని 7 రెట్లు పెంచి ఈ ముగ్గురిని ఆ కొలిమిలో వేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు ఆ మంటలో కూడా. కానీ నెబుకద్నెజరు చూసి ఆశ్చర్యపోయి వాళ్ళని అడుగుతున్నారు, మనము ముగ్గురు వ్యక్తుల్ని ఆ అగ్నిలో గనగనమండు ఆ నిప్పులు లేసాం కదా, 4 వ్యక్తులు కనిపిస్తున్నారేమి అని ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు వారి సంఖ్యలు తెంచబడ్డాయి. మరి ఆ మంటలలో వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు తన దూతల ద్వారా మరి వారిని కాపాడి ఉన్నారని గ్రహించి ఉన్నాడు. 4వ వ్యక్తి మనుష్య కుమారుడని ఆ నెబుకద్నెజరు రాజు గ్రహించి ఉన్నాడు. మరి ఆ మంటలు వాళ్ళని కాల్చివేయలేవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చూస్తే, నీటిలో నడుచుచున్నా నువ్వు కాలిపోలేవు, అగ్నిలో నడుచుచున్నా నువ్వు మునిగిపోలేవు, ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటావో, ఎన్ని సమస్యలున్నా నీకు సమస్యల మధ్యలో నుంచి ప్రభు నిన్ను కాపాడుతారు. వారు అగ్నిగుండంలో 7 రెట్లు మండుతున్న కూడా ప్రభు తన రెక్కల క్రింద కాచి కాపాడినాడు. వారికి ఎలాంటి ఆపద కలగలేదు. అప్పుడు ఆ నెబుకద్నెజరు రాజు గుర్తించి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీ దేవునికి స్తుతి కలుగునుగాక. అప్పుడు గుర్తించాడు, నిజమైన దేవుడు యెహోవా అని ఆయన గుర్తించున్నాడు. అతడు తన దూతలను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞలను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొన చూచినను తమ దేవునికి తప్ప వేరే దైవములకు మ్రొక్కరైరి. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వారిని కాపాడిన విధానాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన కూడా గ్రహించి ఉన్నాడు, మీ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని గ్రహించి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు పైన ఉంచుతూ ఉన్నామో, మనము ఎలాంటి శిక్షలైనా సరే ప్రభువు చూసుకుంటాడు. మనము ప్రభువును తప్ప మరి వేరే దేవుని వేరే విగ్రహాలకు మనము ఆరాధన చేయకుండా ప్రభువును మాత్రం మనము ఆరాధించే వారంగా ఉండాలి. మరి ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే మరి రకరకాలమైన పూజలు చేస్తూ ఉన్నారు, రకరకాల దైవాలను ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మనము ఆ సమాజంలో ఉన్న మనము ప్రభువుని మాత్రమే నేను ఆరాధిస్తాను, జీవించిన మరణించిన ప్రభువు కోసం నేను జీవిస్తానని మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ బిడ్డలు ఏ విధంగానైతే ప్రభు పైన భారం వేసి ఉన్నారు, వారు ప్రభువును మహిమను ప్రకటించి ఉన్నారు, ప్రభు నిజమైన దేవుడని వారు నిరూపించి ఉన్నారు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా మనము సాక్షులంగా హతసాక్షులంగా మారే అవకాశాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఒక దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నీ మాటపై విశ్వాసం ఉంచి నీ మాట ప్రకారంగా జీవించి నీవే నిజమైన దేవుడవని మేము నిరూపించే కృపను మా అందరికి అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. ఆత్మ
ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుకార్పణము. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే వెచ్చింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే వెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా, ప్రేమ సాగరా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునుడలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా మీ దివ్యనామ గౌరవార్థము అర్పింపవలన ఆశయముతో నీవే మాకు వీటిని ఒసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవముసుగు ఔషధముగా మార్చి మాకు పునఃప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీటన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరను ఏకము చేసి దీనాభావంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమును వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుబరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతన్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తం ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ దేవా, నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ దేవా, నన్ను కడుగుమయ. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణ అనుగ్రహంతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. ఎండిన ఎడారిని పండగనైన గుండెను, ఎండిన ఎడారిని పండగనైన గుండెను, పండించుచున్నది మండించుచున్నది, పండించుచున్నది మండించుచున్నది. రండి రండి రండి, సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి.